ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మరి దేవాదేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి రక్షించి ఆయన పునరుద్ధాన దినాన్న మనం సజీవులుగా ఉంచినందుకు మనం ఆయనకి స్తుతులు చెల్లించ బద్దలమై ఉన్నాము. అంటే దేవుడు మనకిచ్చిన ప్రాణాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన జీవితాన్ని బట్టి, మనకిచ్చిన బ్రతుకుని బట్టి మనం ఆయనకి ఎల్లవేళ స్తుతులు చెల్లించ బద్దలమై ఉన్నాము. దేవాదేవుడు మన నుంచి కోరుకునేది ఏమిటి అంటే మన అందచందాలని కాదు, మన ఆస్తిపాస్తుల్ని కాదు. మరి ఏంటి ఆయన కోరుతున్నది? ఆయన మన నుంచి ఆశిస్తున్నది ఏంటి అంటే ఆయన మన మారిన జీవితాన్ని కోరుతున్నాడు, మన మారిన హృదయాన్ని ఆయన కోరుతున్నాడు. అంటే మన హృదయంలో మనము దేన్ని లక్ష్యం చేస్తున్నాము? చాలామంది తమ హృదయంలోని కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని, మత్సరాన్ని ఇవన్నిటినీ ఉంచుకుంటారు. అలాగే లోకం మీద తమ ఆశల్ని నిలుపుకుంటారు. కానీ మనమైతే మన హృదయంలోని దేన్ని లక్ష్యం చేయాలి, దేన్ని భద్రము చేయాలి అంటే ఆ దేవాది దేవుడు మనకిచ్చిన ఆయన కృపను నిత్యము తలపోసుకుంటూ ఉండాలి, ధ్యానించుకుంటూ ఉండాలి. ఆయన సన్నిధిని, మన హృదయాన్ని కుమ్మరించాలి, మన ఆత్మను ఆయన సన్నిధిని కుమ్మరించాలి. అప్పుడు దేవాదేవుడు మనల్ని మారుస్తాడు, మన జీవితాన్ని ఆయన కడతాడు. క్రీస్తు అనే బండ మీద మన జీవితాల్ని కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? అది ఎలా జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనము మన హృదయంలోని ఆయన తలంపుల్ని ఉంచుకుంటామో, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తామో, ఆయన మన కొరకు చేసిన ఆశ్చర్యకార్యాలని, సూచక్రియలని మనము నెమరు వేసుకుంటూ ఉంటాము, తలపోసుకుంటూ ఉంటాము. అప్పుడు దేవుడు మన జీవితాల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, ధన్యకరంగా మారుస్తాడు. దేవుడు మన జీవితాన్ని, మన బ్రతుకుల్ని మార్చాలని ఆశపడుతున్నాడు. మరి మారే స్థితి మన దగ్గర ఉందా? ఆయన మనల్ని ఒక పాత్ర వలె మనల్ని మలచాలని చూస్తున్నాడు. మరి ఆయన సన్నిధికి, ఆయన చేతులకి మనల్ని మనము అప్పగించేసుకునే స్థితిలో మనమున్నాము. ఆయనకి సమయం ఇచ్చే స్థితిలో మనమున్నామా? దేవాదేవుడు మన నుంచి కోరుతుంది, మన నుంచి ఆయన ఎదురు చూస్తుంది అది ఆయనకి మన అందచందాలు వద్దు, మన ఆస్తిపాస్తులు వద్దు, ఏమీ వద్దు. ఆయన మన నుంచి కోరుకునేది ఒకే ఒకటి, ప్రేమగల హృదయాన్ని, ఆయన లక్ష్యం చేసే స్థితిని. దేవాదేవుడు మనల్ని లక్ష్యం చేయాలంటే ముందు ఆయనకి మన హృదయంలో చోటు ఇవ్వడానికి మన హృదయం అనే తలుపుల్ని మనం తెరవాలి కదా. అలా తెరిచినప్పుడు ఆయన మన హృదయంలోనికి వచ్చి మన హృదయంలో ఉన్న కోపం, ద్వేషం, అసూయ, మత్సరం, విమతములు, కక్షలు, సాధింపులు ఇవన్నీ కూడా తీసివేసి ప్రేమగల బ్రతుకుల్ని, ప్రేమగల జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం చూసిన వారందరూ కూడా మనల్ని కాకుండా మారిన మన స్థితిని చూస్తారు. అప్పటిదాకా ఈమె తన కదా, లేకపోతే అతను అలా ఉండేవాడు కదా, ఈ స్థితి మార్చిపోయి క్రీస్తుని మనలో చూస్తారు. మరి క్రీస్తుని లోకానికి చూపే జ్యోతులుగా మనం వెలుగుందామా? ఆమె ప్రైజ్ లార్డ్. హ్యాపీ సండే, బ్లెస్డ్ సండే.